నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? ఇక ఇయాల్టి వీడియోలా మా రాజు మామిడి పండ్లు అమ్ముతుంది. వీడియో చూడురు బిడ్డ. నమస్తే దోస్తులు, ఇక మామిడి పండ్లు దొంగతనం పార్ట్ 2 ఇది. ఇక మామిడికాయలు అమ్ముతా, చూడురు బిడ్డ. చూసి లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చెయ్యిర్రి. అబ్బా, మామిడికాయలు కొద్ది బరువు లేవయ్యా. గన్నిగానం మామిడికాయలు తెంపకే రాజీ అని అన్నా. నువ్వు విన్నవాను మరి. ఇక బరువు ఉండయా? మామిడికాయలు ఎక్కువ తెంపితే ఇన్ని పైసలు ఎక్కువ వస్తాయని తెంపిన. నా తప్ప అనయ్యా. కాదే, నువ్వు గన్నిగానం మామిడికాయలు తెంపుతివి, నీకు ఇప్పుడు బండితో బద్దలేదు. అది బరువు లేదా? అట్టిగా పుక్కాని కట్టానే అని ఓ ఎగవడి తెంపినావు మామిడికాయలు. ఇప్పుడు ఆ బండి ఏదో బద్దలేదు నీకు. అయ్యో, మా దొబ్బుతుండ రాదు. మరి గింతగానం తనలాడి దొబ్బుతానా? ఒక చెయ్యి దొబ్బుతామని లేదు నీకు. దొబ్బుతే ఏమైతుంది నీకు? సరే పాయే రాజీ, అమ్ముదాంపా. నేను మా దొబ్బుతా కానీ అమ్ముదాంపా. మామిడి పండ్లమ్మా, రావాలమ్మా రావాలే. తింటే తీయగా నోరంతా కమ్మగా, రావాలమ్మా రావాలే. గింతగానం మొత్తుకుంటానా, ఒక్కలు కూడా వెళ్తలేరేందయ్యా. మనం వచ్చిందే ఇప్పుడు అదే రాజీ, ఎల్లుతో రాగరాదు. వాళ్ళు ఎక్కడ వస్తారయ్యా? వాళ్ళు ఇళ్ళల్లో మంచిగా టీవీలు చూసుకుంటూ ఉంటారు. నేమైనా రాజీ, నువ్వు అన్నట్టు వాళ్ళు టీవీలు చూసుకుంటేనే ఇళ్ళల్లో ఉన్నారు. ఏం చేద్దామే మరి? ఏం చేద్దాం? ఇక గట్టి కొరుకుంటా పోదాం, చేసేదే ఉంది. పాపా మరి పోదాంపా. మైకు పట్టుకుంటా పాసవాళ్ళు అంటే నువ్వేమో అత్తిగా ఊపుకుంటావి. ఒర్రి నా నోరంతా పోతాంది. మైకు కిందనే ఉన్నది కాదే, చెయ్యి పెట్టి. ఉన్నదానయ్య కిందనే, నేను తేలేదు కావచ్చని అనుకుంటానా. తెచ్చిందే రాజీ, ఆ బండి కింద ఉన్నది చూడు. సరేనయ్యా. మామిడి పండ్లు అవ్వా. ఇక నువ్వు గట్లా మొత్తుకుంటా వస్తారు. ఇక తెంపిన మామిడికాయలను అందరూ కట్టారు. సరేనే, రావాలమ్మా రావాలే. తెంపిన మామిడికాయలు అమ్మా, ఇక్కడ రావాలమ్మా, అందరు రావాలి. మామిడి పళ్ళు అమ్మొస్తున్నాయి. ఆగండమ్మా అక్కడ. ఎవరో పిలుస్తారు, ఆగండి అమ్మా అంటారు. ఎవరు కనబడతలేరు. అవునే, నాకు కూడా ఎవరు కనబడతలేరు కదా. ఎవరు లేరు కావచ్చు, పోదాం పైగా. తీయని మామిడి పండ్లమ్మా, మీ ఇంటి ముంగటికే వచ్చింది, మీ ఇంటి ముందరే ఉంది, రావాలమ్మా. పిలుస్తుంటే అట్లా వెళ్ళిపోతున్నారేంటి? ఏంటమ్మా మీరు పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు? అయ్యో, మీరేనా టీచర్ అమ్మా? ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. మా ఆయన అంటది, కానీ ఎవరు కనబడతలేరని ఇక పోతాన్నాం. మిమ్మల్ని చూడలేదు టీచర్ అమ్మా, ఏమనుకోకూరి. బడికెళ్ళి మా చూసినా కానీ ఇక మీరు అనిపించలేదు. ఆయన ఈ టీచర్ అవ్వ నాకు కనబడెత్తి కచ్చపుల్లలో సన్న ఉన్నది. టీచర్ అమ్మా, మామిడికాయలు తీసుకుంటావా? మామిడికాయలు తీసుకోనమ్మా, మామిడి పళ్ళు తీసుకుంటా. ఈ బక్కదానికి బల్పు బాగానే ఉన్నట్టున్నది, కరెక్ట్ మాటలు మాట్లాడుతుంది. అమ్మా, మామిడి పళ్ళు ఎట్లా ఇస్తున్నారమ్మా? చేస్తానే ఇస్తానా టీచర్ అవ్వా. అదో కామెడీగా ఎందుకు మాట్లాడుతున్నారమ్మా? కిలో ఎంత ఇస్తున్నారని అడుగుతున్నా. మరి గట్లా అడగరా టీచర్ అమ్మా? ఏందో ఎట్లు ఇస్తారు అంటే ఏమని చెప్తారు మరి? సరే అమ్మా, కేజీ ఎంత? కేజీకి 50 రూపాయలు అవ్వా. ఏంటి, 50 రూపాయలా? 50 రూపాయలకు బయట 2 కేజీస్ ఇస్తున్నారు కదా అమ్మా. లేదు టీచర్ అవ్వా, ఏమి పురుగు పట్టినాయి, మురిగిపోయినాయి ఇస్తారు. చూడు కాయ ఎట్లున్నదా. మేము ఇప్పుడే చెట్టు నుంచి చంపకత్తాను. ఒక్కొక్క కాయ చూడు ఎట్లున్నదా, నిగనిగలాడతలేదు బంగారం తీరు. బాగానే ఉన్నాయమ్మా, కానీ రేటే కొంచెం తగ్గించుకోండి. 50 రూపాయలకు తక్కువ రాదవ్వా. సరే అమ్మా, 1 కేజీ మామిడి పళ్ళు అయితే ఇవ్వు. కేజీ ఇవ్వంటవా? సరే. మామిడి పళ్ళు మంచిగా ఉన్నాయి కదా అనేసి అంత రేటు తీసుకుంటున్నా, లేకపోతే అసలు తీసుకోకపోదును. అదే టీచర్ అమ్మా, నేను కూడా చెప్పేది. మంచిగా లేవా, చెట్టు నుంచి చంపకొచ్చినా అని నీకు అంత రేటుకి ఇస్తాను. ఇగో టీచర్ అమ్మా, మామిడి పళ్ళు తీసుకో. ఇదిగోండమ్మా, డబ్బులు తీసుకోండి. చూసిన ఆనయ్య, మామిడి పండ్లు కిలో 50 పోతాయి. మంచిగానే వస్తుంది రేటు. అవునే రాజీ, మంచిగా అమ్ముతాన్నావు. అది గిట్ల అమ్మాలి నా తీరు, చూసి నేర్చుకో. గటు ఊళ్ళకి పోదాం పైగా. పాపా పోదాంపా. మామిడి పండ్లమ్మా, మామిడి పండ్లు, తెంపిన మామిడి పండ్లు, రావాలే. మామిడి పండ్లవ్వా, మామిడి పండ్లు, తీయని మామిడి పండ్లు.
లింగక్క మామిడి పండ్లు అమ్మత్తాన్నాయి. తెంపిన మామిడి పండ్లు రావాలమ్మా రావాలే. మమ్మీ నాకు మామిడి పండ్లు కావాలి, నాకు కొనియ్య మమ్మీ. అద్దురా, అవి పురుగులు వచ్చిన మామిడి పండ్లు, అవి తినద్దు. నాకేంది, నాకు కొనియ్య మమ్మీ. పిల్లగాడు ఎడతాడు, కిలాంటి కొనియ్య రాజే లింగక్క. కొనియ్య మమ్మీ, లేకపోతే నెత్తి నేలకేసి గుద్దుకుంటా. అద్దురా మహేష్ బాబు, నేను కొనిస్తావు. నాకు మామిడి పళ్ళు కొనిస్తా అన్నది మా మమ్మీ. ఆగు మామిడి పళ్ళవా, ఆగు. ఆగినమ్మా, దా. ఏం కావాలవ్వా? ఇది బిచ్చరిదా మంచిదా? ఆగు, దీనికి వచ్చేలకిద్దాం. ఆ పిల్లగానికి జాంగలు ఉన్నాయా? కళ్ళు కనబడతలేవా అవ్వా? ఇంకా జాంగలు ఎందుకుంటాయి? మామిడి పళ్ళు ఉన్నాయి. నాకు కళ్ళు మా కనబడతాయి గాని మరి ఎందుకు నీకేం కావాలి అని అంటాను. ఏందో ఏం కావాలన్నాకనే అందుకే జాంగలు కావాలన్నా. ఇప్పుడు అర్థమైందా? అబ్బా, ఈ తట్టు వాళ్ళది నాకే పంచులేస్తాను కదా. సరే అవ్వా, నీకేం మామిడి పళ్ళు కావాలనో తీసుకో. అట్లా అన్నావు, మంచిగా ఉన్నది. డజన్ అని మామిడి పండ్లు. అగో, ఇది ఎక్కడ ఇవ్వాలనరో గా డజన్లలో అమ్ముతారవ్వా మామిడి పళ్ళు. కిలోల కొద్ది ఇద్దరు కానీ నువ్వు మంచిగా ఉన్నావు. డజన్లలో అమ్మరవ్వా, కిలోల కొద్ది ఇస్తారు మామిడి పండ్లు. అట్నా, సరే అయితే. నీ దగ్గర ఏమేమి మామిడి పండ్లు ఉన్నాయవ్వా? రసాలు, బెంగన పెళ్లి, దశలి, అన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయవ్వా. నీకేం కావాలంటే ఇది ఇస్తా. అన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి అయితే. ఇగో అన్నది కానీ ఒక మామిడి పండు మా పిల్లలు ఎడతాడు. దొంగ ముండ ఒక్కదానికోసం నన్ను గిరివారి దాకా ఆపింది. దీని ముఖం చూస్తే కొనేదాని తీరలేదు. బక్క ముండ. ఏమైందవ్వా? ఒక మామిడి పండు అంటే ఏందో అటు ఇటు ఊగుతాన్నావు. గా ఒక్క మామిడి పండు ఇస్తారా అవ్వా? అయ్యో, ఓటి ఇయ్యలేవు. గనిగానం మామిడి పండ్లు ఉన్నాయి, ఓటి ఇయ్యడానికి నీకు మొత్తందా అని అంటున్నావు. నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు అవ్వా? నీకు పుక్కిని చేయడానికి నువ్వేమన్నా చుట్టానువా పుట్టానువా? అంత అది కానీ ఓ 2 రూపాయలు ఇచ్చావా? మా పిల్లగాడు ఎడతాడు. ఇయ్యావా? నేను 2 రూపాయలకు నేను గీత మంచి మామిడి పండు ఇయ్యానా నీకు? ఒక్క కాయనేనా ఇట్టేమైతుందవ్వా పాపం పొలగానికి. నా రెక్కలన్నీ ఓంగా తెంపకొచ్చిన నా కట్టానికి ఏమైపడుతుంది. నేను ఇయ్యావా మామిడి పండ్లు ఇయ్యా. కిలకు 50 రూపాయలు. 50 రూపాయలు ఇస్తేనే కిలో ఇస్తా. అరే మహేష్, మామిడి పండ్లు ఇవ్వట్రా అవ్వా? పోదాంపా. నాకేంది, నాకు మామిడి పండ్లు కావాలి. అమ్మా, నాకు మామిడి పండ్లు కావాలి. లింగక్క, ఏంది ఎందుకో ఏడతాడు నీ కొడుకు? ఏమైంది? ఏం మామిడి పండ్లు ఇవ్వట్నే, గాంధీ కోసమే ఏడతాడు. అవ్వా, మామిడి పండ్లు ఇయ్యవా? మరి ఊరు తిరిగి ఎందుకు అమ్ముతానావా మామిడి పండ్లు? నేనెందుకు ఇయ్యా అన్నా? ఆమె పైసలు ఇస్తే నేను ఇయ్యా అని చెప్పినా. 2 రూపాయలకు ఒకటి ఇవ్వమంటాంది. 2 రూపాయలకు కాయి తారవ్వాలన్నా. నువ్వే చెప్పు. ఏంటిది 2 రూపాయలకి ఇవ్వన్నదా? మరి 2 రూపాయలకు ఒకటి ఇవ్వన్నట. ఇక గిట్లయితే నా వ్యాపారం పొడిగా అవుతుంది. ఇయ్యలేవే రాజీ, పాపం పొలగాడు ఎడతాడు కదా. ఇయ్యి. ఉండరావు నల్లచుకోడా. అత్తిగానే తెంపినా అనుకుంటా నా కాయలు. నా రెక్కలన్నీ ఊహంగా మాడికాయలు తెంపినా. మూసుకొని మూలకుండా అట్లా ఏమో కాయలు ఇచ్చుడాట. ఏడతాండారి ఇక ఊళ్ళో అందరికి ఇస్తే ఇక మనం అడక్క తింటాం. నీ ఇస్తా ఉన్నది చేసుకోవే ముసల్దారా. నేనేమన్నా అంటే కోపం. మూసుకొని ఉండైతే. ఓ అవ్వా జరుగుర్రి, మీరు తీసుకోరు కానీ నేను పోతలేదు. అయ్యో, ఓ కాయ ఇచ్చిపోవా? ఏమో గంటగానం కోపం ఎందుకవ్వ నీకు? మళ్ళీ ఒక కాయ ఇచ్చిపో అంటే ఏమరా రావులా. లే జరుగులేదు, నేను అమ్ముకుంటా. నా టైం అంతా ఏట్టు చేస్తాను. పొద్దుగాల మంచి బేరమే దొరికింది పట్టు. జరగవా అవ్వా జరుగు. పొద్దుగాల ఎవరి ముఖం చూసినా గిసంటి బేరం జరుగుతుంది. ఇక గిట్లాంటి బేరాలు జరిగితే నా ఆపారం విన్నావంటది. ఏం మనసులో ఏంటో పాడుగాను. ఒక్క మామిడి పండు అట, ఒక్క మామిడి పండు. ఏంటిదమ్మా, ఏందో బాగా మాట్లాడుతాను. ఇక నీకేమున్నాయా మామిడి పండ్లు? నా సందాల నేను పోతాన్నా. ఇక నువ్వు పక్క జరుగు. మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇటు? ఏందో మామిడి పండ్లు కొనేదాని తీరు ఆపి ఇవాళ దాకా నా టైం ఎక్కేసినావు. జరగమ్మా జరుగు. నువ్వు చక్కగా పోయేదానివే పోక మరి ఎందుకే గులుగుతానావు ఈడ? ఏందో గుడ్డిది గులిగినట్టే గులుగుతాన్నావు. ఇక్కడి నుంచి నీ బండే గదిలేసి చెప్తాన్నా. ఏందో నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నీతో నాకు మాటలు లేవమ్మా. జరగట్లే,
నేను పోవాలే మామిడి పండ్లు అమ్ముకోవాలి. అగో జరుగు అంటే ఇది అడ్డే ఉంటదేమరా? ఏం పని పడలేదా నీకు? ఏంది నాకు పని లేదంట అవే నువ్వు ఎవరనుకుంటానవే? నేను 2వ నంబరు 6 నంబర్ పెళ్ళానే నేను. నా మొగంతో చెప్పి ఆడకే రాకుండా చేస్తా ఏమనుకుంటానవో? అర్రా నీ ఒక్క మామిడి పండు కూడా అమ్ముడు పోకుండా చేస్తా ఏమనుకుంటానవో? అగో నీ జోలికొచ్చిందా నీ ఆడతకొచ్చిందా? ఏందో ఒర్రుడే ఒరుతానో ఏందవ్వా? నీ మొగడు 6 నంబర్ అయితే ఏం చేస్తాడు? పీకుతాడా? చెప్పు పోవే నీ మొగంతో. ఏందో ఆడకే రాకుండా చేస్తుందట. దీని మొఖంలోనా చెప్పు. అగో ఓ లచ్చరాయక్క దాని మాటలు వింటానవా? అది ఏమంటాందో? ఏ పోనీ ఈ చెల్లె కాతో నేను లొల్లి పెట్టుకుంటాను. గట్ల కాదు లచ్చరాయక్క, గది గన్ని మాటలు అంటే నేను సపరేకనే ఉన్నానా? ఏంది నువ్వు కూడా భలే ఉన్నావు. అమ్ముకునేటోళ్ళు కోపంగానే ఉంటారు. నువ్వు ఉండు సపరేకనే ఉండు, లొల్లి పెట్టుకోకు. నేనెందుకు లొల్లి పెట్టుకోకుండా ఉంటా? అది నన్నే అనింది కాక నా మొగని కూడా అంటాంది. బద్మాషి మండు ఉన్నట్టున్నది అది. దాన్ని ఇక్కడికి వెళ్ళి ఓనియనే ఓనియా. ఏందే నన్ను ఇక్కడి నుంచి ఓనియవా? నీ అయ్య జాగిరి అనుకుంటున్నావే? ఆవు బరాబర్ నా అయ్య జాగిరే. ఇక్కడి నుంచి నేను గాజులనియా ఏమనుకుంటానవో? ఈ లింగక్క అంటే అచ్చి ముచ్చట్నే అనుకుంటానవా అనే? మమ్మీ నాకు మామిడి పళ్ళు కొనియే, నేను తింటా. నీ మామిడి పళ్ళు కావాలి నాకు. ఏ నువ్వు అట్లుంటే గబ్బిలమ్ముతాడా? ఏందో మామిడి పండ్లట మామిడి పండ్లు సపడే కదా. ఆగో మెల్లగా జారుకుందామని చూస్తానావే. ఏడికి పోదాం అనుకుంటానవే? ఇవాళ నీ పుట్టలు తెంపకపోతే నా పేరు లింగక్కే కాదే. ఏంటేవో బక్కముండా ఊకుంటా అంటే ఏందో బాగా మాట్లాడుతున్నావు. జరగవా ఏందో చెప్తాంటే నీ కాదు. నేను దొబ్బుకొని పోతా ఏమనుకుంటానవో? జరగటు. అత్తనా నేను బండికి అడ్డంగా వంట. నీ బండి కింద పడి చత్తా. అప్పుడు గాని నిన్ను పోలీసులు తొక్కుతారు. ఆగు దీన్ని తొక్కుకుంటేనే పోతా. ఏందో బాగా చేస్తాంది నాటకాలు. ఏ తొక్కు నీ సంగతి చెప్తా నేను. అది దాంతో లొల్లి ఎందుకు పెట్టుకుంటానేవే? దానికో మామిడి పండు దాని మోకాన పడి ఎందుకు? ఓ మామిడి పండు ఇచ్చి పాడైతా. ఈ గబలం ముండ నాకు తగిలింది ఎటు అమ్ముకోకుండా. టైమానికి ఇక్కడనే ఎటు ఎత్తాంది. ఓ అవ్వా మామిడి పండు ఇచ్చేలే పక్కకు జరుగు. ఇస్తావా? సరే ఒక్కటి కాదు రెండు కావాలి. సరే 2 అయితే 2 తీసుకొని పక్కకు జరగవా? నీకు దండం పెడతా. అత్త దారికి రా. మళ్ళా ఏమనుకుంటాను నేనంతే. అయ్యో సరే అవ్వా 2 మామిడిపళ్ళు తీసుకొని పక్కకు జరుగు. నేను అమ్ముకోవాలి. ఆగు తీసుకుంటా. ఇగోరా మహేష్ బాబు మామిడిపళ్ళు తీసుకో. 3 మామిడిపళ్ళు 3 నాకేనా మమ్మీ? నీకేరా? నీకే తిను బిడ్డ. సరేనా మమ్మీ 3 తింటా. ఈ కొజ్జముండ 2 మామిడిపళ్ళు తీసుకుంటా అని 3 తీసింది కదా. తీస్తుంది అని నీ అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కావాలి. అవ్వా పైసలు ఇస్తావు? నీ పైసలు అద్దేమద్దు బక్కముండ. చూసినావా అని లచ్చిరాయక్క 3 మామిడిపళ్ళు అట్టుగానే తీసుకున్నా. ₹1 కూడా ఇయ్యలే. అబ్బో నువ్వు గిరేటే. నువ్వు ₹1 కూడా ఇవ్వకుండా మామిడి పండ్లు తీసుకున్నావంటే నువ్వు మామూలు మనిషి కాదు. మామూలు మనిషి కాదా? మరి మామూలు మనిషి కాకపోతే సంటుదాని అనుకుంటానవే? అదా పిసనార్దాని తీరు కనబడతానవే. నీ ముఖం తెలివితోని సంపాదించిందే 3 మామిడి పండ్లు. ఇక నీకు ఎన్నటికి అర్థం కాదు కానీ ఇంటికి పోయి బట్టలు బోలేవు. పోతానే. ఇక పోకుంటే ఇక ఈడేం చేయాలి? పోతా. అరే మహేష్ బాబు ఇంట్లోకి పోయి తినిపోయిగా. 1 మామిడి పండు నెల రోజులు తినాలి కొడుకా చెప్తానా. మొత్తం 3 నెలలు తినాలి అవి. అర్థమైందా? అప్పటిదాకా నీకు తినేది కొనిచ్చలేదు. ఏంది 1 మామిడి పండు నెల రోజులు తినన్నా? నువ్వేం మనిషివే మమ్మీ? తినాలే బిడ్డ. రోజు గింతంత తినాలే. నేను ఎట్లా తిన్నా చూపెడతాపా. నాకు మామిడి పండు వద్దు ఏమద్దు. నేను ఇంతకెళ్ళి వెళ్ళిపోతాపో. ఎటు పోతానవరా? మామిడి పండు తినవా? నీ మామిడి పండు వద్దు ఏమద్దు నాకు. ఓ భగవంతుడా నన్నేం చేయమంటావు? నాకు 1 మామిడి పండు కూడా ఇస్తలేదు నా మమ్మీ. ఇస్తదా బిడ్డ? ఏడవకు ఇస్తదా? ఏమద్దే మమ్మీ నేను ఎటన్నా పోయి అడక తింటా.
పోరానికి పిసలెత్తాందా? ఆగురా ఓరు మహేష్ బాబు, ఆగు. అయ్యో నా మామిడి పళ్ళను కోతులు గిట్ట ఎత్తుకపోతే ఆడు వినకపోతే వినకపోయే, నేను 2 రోజులు తింటా.